హాయ్ అండి, నేను మీ సీత. ఈరోజు పచ్చిరొయ్యలు గుడ్డు కర్రీ వండుతున్నానండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి, చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. నేనైతే నా స్టైల్లో వండానండి. మీరైతే ఎలా వండుతారో నాకు కామెంట్లో అయితే చెప్పండి. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పచ్చిరొయ్యలండి, పసుపు, ఉప్పు, కారం, చికెన్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పేస్టు, ఆయిల్, టమాటా ముక్కలు, అలాగే ఉడకబెట్టుకున్న గుడ్లండి. గుడ్లకి పసుపు చల్లుతామండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టానండి. ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాను ఇందులో. ఇప్పుడు గుడ్లకి ఇలాగా పసుపు రాసాను కదండి, ఇలా ఈ నూడిల్స్ స్పూన్తో ఇలా ఘాట్లు కింద పెట్టుకుందామండి. ఇలా ఘాట్లు కింద పెట్టుకుంటే గుడ్డు అయితే బాగా ఏగుతుందండి. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇప్పుడు గుడ్లను వేసుకుందాం. గుడ్లను వేసుకుని బాగా వేసుకుందామండి. గుడ్లు అయితే ఎగిపోయినాయండి. ఇప్పుడు అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం గుడ్లని. ఇలా అయితే ఎగనియండి. గుడ్లు వేపుకున్న ఆయిల్లోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందామండి. వేసుకుని బాగా వేపేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేస్తానండి. ఇప్పుడు సాల్ట్ని కూడా వేసేద్దామండి. అలాగే పసుపుని కూడా వేసేద్దాం. సాల్ట్, పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ అయితే తొందరగా వేగుతుందండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేపేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు అయితే ఇలా వేగిపోయినాయండి. ఇప్పుడైతే సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకుని వేపేసుకుందామండి. ఇప్పుడు బాగా వేపేసుకుందాం. గుడ్డు పచ్చిరొయ్యల కర్రీ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు వండుకుంటుంటే మీరు ఎలా వండుకుంటారో కూడా నాకు కామెంట్లో అయితే చెప్పండి. టమాటా ముక్కలు అయితే వేగిపోయినాయండి. ఎల్లుల్లిపాయ, జీలకర్ర పేస్ట్ వేసుకుందాం. దాన్ని కూడా బాగా వేపేసుకుందామండి. జీలకర్ర పేస్ట్ కూడా వేగిపోయిందండి. ఇప్పుడైతే పచ్చి రొయ్యలను అయితే వేసుకుందామని రొయ్యలను అయితే వేసుకుందాం. వేసుకుని ఇవి కూడా బాగా వేపేసుకుందామండి. ఈ పచ్చి రొయ్యలో వాటర్ ఉంటుందండి, వాటర్ అంతా బయటకు వచ్చేదాకా వేపేసుకుందాం. చూడండి, వాటర్ అంతా బయటకు వచ్చేసిందండి పచ్చిరొయ్యల్లోంచి. ఇంకా కొంచెం దగ్గరగా ఏగనిద్దాం. అంతేనండి, వేగిపోయినాయండి. ఇప్పుడైతే ఇందులో కారం వేసుకుందామండి. ధనియాల పొడిని కూడా వేసుకుందాం. చికెన్ మసాలా కూడా వేసుకుందామండి. చికెన్ మసాలా వేయడం వల్ల చాలా బాగుంటుందండి కర్రీ. వేసుకుని కలిపేసుకుందామండి. ఇప్పుడైతే బాగా వేగిపోయిందండి. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకుందామండి. కొంచెం వాటర్ వేసానండి. వాటర్ వేసానండి. ఇప్పుడు కొంచెం మరగనిద్దామండి. కర్రీ మరగనిద్దాం. మరిగేటప్పుడు గుడ్లు వేసుకుందామండి. ఇప్పుడైతే కర్రీ అయితే మరుగుతుందండి.
ఇప్పుడు గుడ్లని వేసుకుందాం. ఇందులో గుడ్లన్నీ వేసుకుందామండి. గుడ్లు అయితే అన్నీ ఇందులో వేసానండి. కర్రీ అయితే మరుగుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుని ఆయిల్ పైకి వచ్చేదాకా వండించుకుందామండి. అప్పుడైతే కూర టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. పచ్చిరొయ్యలు కోడిగుడ్డు. ఇప్పుడైతే లాస్ట్గా కొత్తిమీర అయితే జల్లేసుకుందాం. వండుతున్నప్పుడే మంచి స్మెల్ వచ్చేస్తుందండి. కర్రీ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే కర్రీని అయితే ఒక బౌల్లోకి తీసేస్తానండి. ఇలా బౌల్లోకి తీసుకుంటాను కర్రీ అంతాను. అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఎలా ఉందో నాకు కామెంట్లో అయితే చెప్పండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.